హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో చామ్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీ జీవితంలో మీరు తొందరలో ఏమి ఎదుర్కోబోతున్నారు. సో, ఇలాంటి రీడింగ్ చేయడానికి ఒకటే రీజన్ అండి. మీ లైఫ్‌లో వచ్చే రోజుల్లో సిట్యుయేషన్స్ అనేవి ఎలా ఉంటాయి? అంటే సిట్యుయేషన్స్ ఉండడం అనే దానికంటే కూడా ఎలాంటి సిట్యుయేషన్స్ క్రియేట్ అవుతాయి? అవి గుడ్డా? బ్యాడా? అనే ఒక రీడింగ్ చేస్తే డెఫినిట్‌గా మీలో చాలామంది ఏంటంటే, ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తారు. ఆర్ ప్రిపేర్డ్‌గా ఉంటారు అని ఇలాంటి రీడింగ్ చేయడం అండి. నాకేమనిపించిందంటే ఇలాంటి రీడింగ్స్ కానీ కొంచెం ఫ్రీక్వెంట్‌గా చేస్తుంటే మీరు కూడా మీ లైఫ్‌లో అంటే ఎలాంటి సిట్యుయేషన్స్ క్రియేట్ అవుతాయి. సో, మీరేం చేయాలి? లేకపోతే ఎలా మీ మైండ్ సెట్‌ని ట్యూన్ చేసుకోవాలి అని చెప్పి అంటే ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తారు అని నాకైతే చాలా స్ట్రాంగ్‌గా అనిపించింది. ఏదైనా సరే ఈరోజైతే మాత్రం ఇలాంటి రీడింగ్ చేయడానికి అదే రీజన్ అండి. సో, ఫస్ట్ రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ రెండూ ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అండ్ ఇంకా మీలో చాలామంది ఏంటంటే మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి మన ఛానల్‌ని. సో, ప్లీజ్ అందరూ కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకుంటారు. మోస్ట్‌లీ మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చేసినప్పుడు కొంతమందికి యూజ్ అవ్వచ్చు. వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ అయితే డెఫినిట్‌గా వాళ్ళకి కూడా ఇలాంటి సిట్యుయేషన్స్ అనేవి రెజోనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీరేంటంటే జస్ట్ పాజిటివిటీ స్ప్రెడ్ చేసినట్టు అంతే ఇంకేం లేదు. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి క్లియర్ క్వార్ట్జ్ వాండ్ ఉంది. అండ్ సెకండ్ కార్డ్ సెట్‌కి రోజ్ క్వార్ట్జ్ ట్విన్ ఫ్లేమ్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి 4 లీఫ్ క్లావర్ చామ్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే ఈ క్లియర్ క్వార్ట్జ్ టవర్ ఆర్ వాండ్ పిక్ చేసుకున్నారో సో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీ జీవితంలో మీరు తొందరలో ఏం ఎదుర్కొంటారు? అసలు ఎలాంటి సిట్యుయేషన్స్ అనేవి క్రియేట్ అవ్వడం ఛాన్సెస్ ఉన్నాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఎవరైతే మెయిన్ ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో మీ ఫినాన్సెస్‌తో జాగ్రత్తగా ఉండాలండి. మెయిన్ ఏంటంటే బిజినెస్ చేసిన వాళ్ళు కానీ, లేకపోతే ఎవరికైనా సరే చూడండి నమ్మేసి డబ్బులు ఇచ్చేస్తుంటారు కదా! అంటే అప్పు ఇస్తుంటారు. సో, అలాంటి వాళ్ళేంటంటే మెయిన్ జాగ్రత్తగా ఉండాలండి. ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకున్నప్పుడు కూడా జాగ్రత్త పడితే మంచిది. ఎందుకో కానీ ఫినాన్షియల్‌గా కొంత ఇబ్బంది పడతారంట మీరు. ఫినాన్షియల్ క్రైసిస్ అనేవి కనిపిస్తున్నాయి. సో, తొందరలోనే మీరేంటంటే మేబీ కొంత ఇబ్బంది పడే అవకాశాలైతే ఉన్నాయి. మెయిన్ మనీ పరంగా ఎవరికైనా సరే మనీ ఇస్తున్న దగ్గర కానీ, లేకపోతే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తున్న దగ్గర కానీ, లేకపోతే మీ ఫినాన్సెస్ మీరు స్పెండ్ చేస్తున్న దగ్గర కానీ జాగ్రత్త పడితే బావుంటుందండి. మీలో చాలామందికేంటంటే మనీ అనేది వస్తుంది కానీ దాన్ని ఎలా యూజ్ చేయాలి, లేకపోతే దాన్ని మెయిన్ ఎలా స్పెండ్ చేయాలి, ఎలా సేవ్ చేయాలి అనేది కరెక్ట్‌గా తెలీదండి. చాలామంది ఏంటంటే కైండ్ హార్టెడ్ పర్సన్స్ కూడా ఉంటారు మీలో. మీరేంటంటే ఎవరైనా అడగగానే వెంటనే డబ్బులు ఇచ్చేస్తుంటారు పోన్లే అనుకోని. సో, అలా కూడా చేయొద్దండి. ఇంట్లో వాళ్ళని, బయట వాళ్ళని ఏం రూల్ లేదు. ఎవ్వరడిగినా డబ్బులైతే కొంతకాలం ఇవ్వకపోతే మంచిది. మెయిన్ ఏంటంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూడండి మీకు బాగా తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్‌లో బాగా క్లోజ్‌గా ఉన్నవాళ్ళు ఉంటారు కదా! సో, అలాంటి వాళ్ళకైతే ఇంకా దూరం పెట్టండి. ఎందుకో కానీ చిన్నగా మీకు జర్క్ అయితే తగలబోతుంది డబ్బుల విషయంలోని. జాగ్రత్త పడితే మంచిది. ఇదేంటంటే యూనివర్స్ మీకు వార్న్ చేస్తుందండి. యూనివర్స్ ఏంటంటే మీకు మంచిగా చెప్పట్లేదు. వార్న్ చేస్తుంది జాగ్రత్త పడమని. అండ్ ఇప్పటివరకు మీరు ఎవరికైనా సరే మనీ ఇచ్చేస్తే అది వెనక్కి తీసుకోవడానికి కూడా ట్రై చేయండి అట్ ఎనీ కాస్ట్. దీన్నేంటంటే సింపుల్‌గా అయితే తీసుకోవద్దండి. కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఈవెన్ నాకిక్కడ ఏం కనిపిస్తుందంటే మీరు ఏదైనా ఒకటి కొత్తగా స్టార్ట్ చేయాలి, లేకపోతే మీ లైఫ్‌లోనేంటంటే మీరు ఏదో అంటే
ఇనిషియేట్ చేస్తే బావుంటుంది అనిపిస్తే ఖచ్చితంగా సక్సెస్ అయితే ఉంటుందండి. కాకపోతే ఎఫర్ట్స్ పెట్టాలి. ఎఫర్ట్స్ పెట్టకపోతే సక్సెస్ అనేది లేదండి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే, మనం ప్లాన్డ్‌గా చేస్తున్నాం కదా! సో, మన ఆలోచనల ప్రకారం మనం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని అనుకుంటారు. కాకపోతే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిందేంటంటే, మీ ఆలోచనలు మీరు ఇంప్లిమెంట్ చేసే వే కంటే మీరు పెట్టిన ఎఫర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. అందులో మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారు. మీకేంటంటే కష్టం తెలుస్తుంది అంటే ఖచ్చితంగా సక్సెస్ ఉన్నట్టే. ఎందుకో కానీ థింగ్స్ అయితే మీకు వర్కౌట్ అవుతాయండి. వర్క్ రిలేటెడ్‌గా మెయిన్ అండ్ ఇంకేంటంటే బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా పర్వాలేదు. కానీ డబ్బుల విషయంలోనేంటంటే ఎవరిని అంత ఈజీగా ట్రస్ట్ చేయొద్దండి. ఈవెన్ మీరు కూడా అంటే ఇచ్చేస్తారు మీకది బాగా అలవాటు అంటే మీ మనీ అనేది బ్యాంక్‌లో సేవ్ చేసుకోవడం కానీ లేకపోతే మీకు అంటే వెంటనే డబ్బులు కావాలి అంటే లాక్ అయిపోయినట్టుగా కొంచెం అంటే జాగ్రత్త పడితే బావుంటుందండి. అండ్ ఇంకొకటండి బిజినెస్ కానీ, లేకపోతే మీ పార్ట్నర్‌తో కానీ మీరేంటంటే కొంత దూరం అవ్వొచ్చండి. మెయిన్ బిజినెస్ పార్ట్నర్ ఎవరైనా ఉంటే వాళ్ళతోనేంటంటే కొంత అంటే సిట్యుయేషన్స్ బాలేక, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని బీట్రే చేయడం వల్లో, లేకపోతే ఇద్దరి మధ్యలోని కామన్‌గా క్లాషెస్ రావడం వల్లో పార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు ఎవరికైనా రీసెంట్‌గా ఎంగేజ్‌మెంట్ అయినా, లేకపోతే లవర్స్ ఎవరైనా ఉంటే కొంచెం అంటే అలాంటివి కూడా బ్రేకప్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ ఒక్కటి మాత్రం నిజం. మీ వ్యక్తులతోని మీరు మాట్లాడేటప్పుడు కానీ, ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు కానీ జాగ్రత్తగా తీసుకోండి. అంటే ఏదైనా మ్యూచువల్‌గా డిసైడ్ అవ్వాల్సుంటుంది. కాకపోతే జాగ్రత్తగా ఉంటే మంచిదండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో కొంచెం మీ హార్ట్ బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నేను నెగెటివ్‌గా చెప్తున్నానని అనుకోవద్దు. ఇది యూనివర్స్ నుంచి ఒక వార్నింగ్ లాంటిదండి. ఇప్పటి నుంచే జాగ్రత్త పడండి. మీ వరకు మీరు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేయండి. మీరు సక్సెస్ అవుతారండి ఎఫర్ట్స్ పెడితే. ఇదే కదా దాని మీనింగ్. ఎఫర్ట్స్ పెట్టాలి. మీ వైపు నుంచి మీరు మొదటి నుంచి కూడా స్ట్రాంగ్‌గా ఉండి, మొదటి నుంచి కూడా మీరు కాన్ఫిడెంట్‌గా ఉంటే కొన్ని మీ చేతుల్లోకి మీరు తీసుకోగలరండి. అది మాత్రం నిజం. అండ్ ఒక్కటి మాత్రం నిజం స్పిరిచ్యువల్‌గా గ్రోత్ అనేది ఉంటుంది. తొందరలోనే మీరేంటంటే స్పిరిచ్యువల్‌గా అవేకెన్ అవుతారండి. మీకు చాలా విషయాల్లో క్లారిటీ వస్తుంది. మీ లైఫ్‌లో కొన్ని థింగ్స్ రాంగ్ వేలో వెళ్తున్నట్టయితే అవి ఎందుకు రాంగ్ వేలో వెళ్తున్నాయో అర్థమవుతుంది. మీరు ఎప్పుడైతే డబ్బుల విషయంలో మెయిన్ జాగ్రత్తగా ఉంటారో, ఎవరిని అంత ఈజీగా ట్రస్ట్ చేయరో, లేకపోతే మీరేంటంటే ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తారో, ఫినాన్షియల్‌గా గ్రోత్ కూడా కనిపిస్తుందండి. నేను ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నాను. మనీ విషయంలోనే మీకు చిన్న జర్క్ తగులుతుంది. కాకపోతే మీరు జాగ్రత్త పడితే ఫినాన్షియల్‌గా గ్రోత్ కూడా కనిపిస్తుంది. సో, ఇక్కడ 2 వేస్‌లో కూడా ఉంటాయి. కాకపోతే మీరు తీసుకునే డెసిషన్స్ కానీ, మీ యాక్షన్స్ వల్ల మాత్రం సిట్యుయేషన్స్ అనేవి ఇటు అటులా అవుతాయి. కార్డ్స్ ఏంటంటే కొంచెం ఎలా వచ్చాయి అంటే అటు పాజిటివ్, నెగెటివ్ 2 కూడా చెప్తున్నాయి. సో, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ప్లస్ నేనేంటంటే యాక్చువల్‌గా టారో కార్డ్సే తీసి చెప్పుండేదాన్ని కానీ, మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే అసలు ఎలాంటి సిట్యుయేషన్స్ అనేది కూడా తెలియాలనే ఇలాంటి కార్డ్స్ అయితే పెట్టాను. సో, ఇంకొకటండి మీరేంటంటే తొందరలోనే ఖచ్చితంగాను మీకెవరైతే నచ్చుతారో, మీకెవరైతే ఒక వెల్ విషర్‌లా అనిపిస్తారో, లేకపోతే మీకెవరైతే అడ్మైర్ చేస్తుంటారో, సో, అలాంటి వాళ్ళేంటంటే కాంప్లిమెంట్స్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. వాళ్ళు మాట్లాడే మాటలు మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేయొచ్చు. మీకు హ్యాపీనెస్ ఇవ్వచ్చు. మీలోనేంటంటే ఒక కొత్త పాజిటివ్ ఎనర్జీనైతే ఫిల్ చేయడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా మీరైతే మంచి వేలోనే వెళ్తున్నారండి. ఇంకా మంచి వేలోనే వెళ్ళడానికైతే ట్రై చేయండి. మీరు అనుకున్నట్టుగా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. కాకపోతే జాగ్రత్తలు తీసుకోవాలండి. పాజిటివ్ ఉంటుంది, నెగెటివ్ ఉంటుంది లైఫ్ అన్న తర్వాత. సో, మీ వైపు నుంచి మీరు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తే బావుంటుంది. అండ్ ఇంకొకటండి మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీకు ఎగెయిన్స్ట్‌గా వర్క్ చేస్తుంటారంట. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇది ఎక్కువ బిజినెస్‌లో కానీ, ఆఫీస్‌లో కానీ, ఈవెన్ ఇంట్లో కూడా ఇలాంటివి జరుగుతుంటాయండి. సో, నేను మీకొకటే చెప్తాను. మీతో మంచిగా మాట్లాడుతున్న వాళ్ళని మీరు అంత ఈజీగా నమ్మొద్దండి. మెయిన్ వాళ్ళ క్యారెక్టర్ ఏంటో వాళ్ళు అంటే ఎలాంటి వాళ్ళో తెలిసిన తర్వాత అసలే నమ్మొద్దు. మీతో మంచిగా ఉన్నంత మాత్రాన మీకు మంచి చేస్తారని కాదండి. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి గురించి ఏ రోజైతే తప్పుగా ఆలోచించడం మొదలు పెడతారో ఆ రోజు నుంచి సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా, బయట వాళ్ళైనా వాళ్ళు అలానే మాట్లాడతారండి. అండ్ అలాంటి పనులే చేస్తారు కూడా. సో, ఎవరిని అంత ఈజీగా నమ్మొద్దు. మీకు మంచిగా ఉన్నారు, మీకేంటంటే అన్ని రకాలుగా సలహాలిస్తున్నారు, లేకపోతే మీ చుట్టూ ఉంటున్నారు. అయినా సరే వాళ్ళు మీకు సస్పీషియస్‌గా అనిపిస్తున్నారు అంటే జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందుకంటే క్లియర్‌గా వ్యక్తులేంటంటే మీకు ఎగెయిన్స్ట్‌గా వర్క్ చేస్తారంట ఆర్ చేస్తున్నారు ఆల్రెడీ. సో, ఎవరిని అంత ఈజీగా ట్రస్ట్ చేయకపోతే మంచిదండి. ఈ మాట నేనెందుకు చెప్తున్నానంటే, మీరు ఇబ్బంది పడకూడదు అంటే మీరు ఎవరిని ట్రస్ట్ చేయకూడదు. అలా అని చెప్పి మీ మనసుకి ఒక దగ్గర కానీ రాంగ్ అనిపిస్తుంది అంటే దాన్ని మీరేంటంటే అపోజ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ మీకు రైట్ అనిపిస్తుందంటే స్టాండ్ కూడా తీసుకోవచ్చు.
సో మీరేంటంటేనండి మీ లైఫ్‌లో అలా ఎఫర్ట్స్ పెడుతున్నా, మీ లైఫ్‌లో ముందుకు వెళ్తున్నా సరే మీకెక్కడో కానీ అంటే ఆ ఎంప్టీనెస్ అనేది తెలుస్తుంటదంట. వచ్చే రోజుల్లోనే మీరెక్కడో కానీ అంటే మీ లైఫ్‌లో ఏదో అంటే లోటుంది అని మీరు ఫీల్ అవ్వడం స్టార్ట్ అవుతుందంట. అది మనీ అయినా అవ్వచ్చు, లవ్ అయినా అవ్వచ్చు, గోల్స్ అయినా అవ్వచ్చు. సో మీకేంటంటే ఆ ఫీలింగ్ అనేది వచ్చే రోజుల్లో ఎక్కువుంటుందండి. నేనైతే మీకు ఒకటే చెప్తాను. అదేంటంటే మీరు ఒకవేళ ఒక పర్టిక్యులర్ విషయంలో ఎంప్టీనెస్ కానీ ఫీల్ అవుతున్నట్టయితే చాలా వరకు దాని కోసం ప్రయత్నాలు చేయండి. మీ ఎఫర్ట్స్ మీరు పెట్టండి. యూనివర్స్ అయితే అన్నీ చూస్తూనే ఉంటది. డెఫినెట్‌గా మీకొకటి కావాలి అనుకుంటే మీ వైపు నుంచి మీరు స్టబ్బర్న్‌గా ఉండాలండి. యూనివర్స్‌కేంటంటే మీరు స్టబ్బర్న్‌గా ఉన్నప్పుడు మీ నుంచి హై వైబ్రేషన్స్ వెళ్తాయి. అది కూడా మీ లైఫ్‌ని బెటర్ చేస్తుంది. సో, ఖచ్చితంగా మీరైతే ఈ ఛాన్స్‌ని యూజ్ చేసుకుంటారనే నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ కూడా చూసారు కదండీ! మీరేంటంటే ఫినాన్సెస్‌తో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎక్కువ ఫినాన్సెస్‌కి సంబంధించిన కార్డ్సే మీకొచ్చాయి. నాకేమనిపిస్తుందంటే మీరెంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదండి. మీరు జాగ్రత్తగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ ఫినాన్షియల్ గ్రోత్ అనేది ఇంకా బాగా కనిపిస్తుందండి. మెటీరియల్ వెల్త్ అనేది ఇక్కడ ఉంది. కాకపోతే ఈ మెటీరియల్ వెల్త్ అనేది ఎలా అంటే మీరు కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేసిన దాన్ని బట్టే ఉంటుందన్నమాట. స్పిరిచ్యువల్ గ్రోత్ కూడా కనిపిస్తుంది. సో, ఖచ్చితంగా తొందరలోనే మీకు చాలా విషయాల్లో క్లారిటీ వస్తుంది. నాకు తెలిసినంత వరకు స్పిరిచ్యువల్‌గా ఎవేకెన్ అవుతారు మీలో చాలామంది. సిట్యుయేషన్స్‌ని ఇంకా కరెక్ట్‌గా అనాలిసిస్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఏదైనా సరే యూనివర్స్ మాత్రం ఒకటే చెప్తుంది. మెల్లిగా ఒక్కొక్క అడుగు వెయ్యండి. బేబీ స్టెప్స్ అండి. వేస్తే బెటరు. ఒకసారయితే ఆలోచించుకోండి. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, మీ లైఫ్‌లో మీరేంటంటే చాలా రోజుల నుంచి న్యూ బిగినింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారండి. ఫ్రెష్ స్టార్ట్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఎప్పటినుంచో మీకెలా ఉందంటే మీ లైఫ్‌ని అంటే కంప్లీట్‌గా చేంజ్ చేసుకోవాలి. లేకపోతే మీ లైఫ్‌లో అబండెన్స్ అనేది రావాలి అని చెప్పి చాలా రోజుల నుంచి అయితే మీరు వెయిట్ చేస్తున్నారు. అండ్ దానికోసం ఏంటంటే మీరు చాలా స్ట్రాంగ్‌గా ప్రయత్నాలు కూడా చేస్తున్నారండి. నాకు అర్థమవుతుంది. మొత్తానికి ఇది ఏ యాస్పెక్ట్‌లో అయినా కూడా అవ్వచ్చండి. ఒక లవ్ యాస్పెక్ట్ అవ్వచ్చు, లేకపోతే ఒక కెరియర్ యాస్పెక్ట్ అవ్వచ్చు, ఇంకేదైనా మనీ ఏ యాస్పెక్ట్ అయినా కూడా అవ్వచ్చండి. సో, మీరైతే మీ వైపు నుంచి చాలా ప్రయత్నాలైతే చేస్తున్నారు. అండ్ మీకేమనిపిస్తుందంటే అన్నీ కరెక్ట్‌గానే ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా! అయినా సరే ఎందుకిలా అవుతుంది? ఇంకా ఏం చేయాలి? ఇంకా ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది అని ఇలా ఆలోచిస్తున్నారు. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే కొన్ని ఛాలెంజెస్ అనేవి ఉంటాయండి. ఇప్పుడు మీరు ఒక బెస్ట్ థింగ్ కావాలి మీ లైఫ్‌లో అనుకున్నప్పుడు వర్స్ట్ ఫేజ్ నుంచే మీరు వెళ్తేనే మీరు కోరుకున్నది మీకు దొరుకుతుంది. సో, ఇది కామనే. నేనైతే కాదు అనను. కాకపోతే కొంచెం ఛాలెంజెస్, కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయండి. కొంచెం ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉంటాయి వ్యక్తులతో. బట్ మీరేం చేస్తారు అంటే పేషెన్స్‌తో వ్యవహరించండి. కమిటెడ్‌గా ఉండండి. మీరు అంటే ఇప్పుడు ఫినాన్షియల్‌గా అబండెన్స్ కోరుకుంటున్నారు. లేకపోతే కెరియర్‌లోని మీరు అనుకున్నట్టుగా మీకు సక్సెస్ కావాలి. లేకపోతే రిలేషన్‌షిప్‌లో మీరు అనుకున్నట్టుగా మీకు సక్సెస్ కావాలి అంటే ఛాలెంజెస్ అనేవి ఉంటాయండి. ఛాలెంజెస్‌ని ఓవర్‌కమ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈవెన్ ఇక్కడ పార్ట్ అవుతారు అని కూడా నేనే చెప్పాను. సో, ఇదేంటంటే టెంపరరీ అయినా అవ్వచ్చు, పర్మనెంట్ అయినా అవ్వచ్చు. ఎందుకంటే ఇవి ఎనర్జీ రీడింగ్స్ కాబట్టి అండ్ మోస్ట్‌లీ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీకు రెజోనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అది కూడా నేను చెప్తున్నాను. బట్ ఏదైనా సరే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో కమిటెడ్‌గా ఉండాలండి. ఒక రిలేషన్‌షిప్ అయినా, లేకపోతే ఒక ఫినాన్షియల్ యాస్పెక్ట్ అయినా, కెరియర్ అయినా సరే, మీలో ఉన్న కమిట్మెంట్ లేకపోతే మీరు ఎప్పుడైతే కాంపాషనేట్‌గా థింక్ చేస్తారో, మీరు ఎప్పుడైతే అంటే పేషెన్స్‌తో వ్యవహరిస్తారో, ఖచ్చితంగా మీరు కోరుకుందైతే మీరు సాధించుకుంటారండి. మెయిన్ ఫినాన్సెస్ విషయంలోనే ఏంటంటే, మీరు అనుకున్నది మీరు అనుకున్నట్టు సాధించుకుంటారు. ఈవెన్ కెరియర్‌లో అయినా అంతేనండి. మీరు ఎంత ప్యాషనేట్‌గా ఉంటే, మీకు ఎప్పుడైతే ఆ లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉంటాయో, అవి మీరు కరెక్ట్‌గా ఎగ్జిబిట్ చేస్తే, సక్సెస్ అయితే మీ దగ్గరే ఉంది అని చెప్తాను నేను. డెఫినెట్‌గా మీరేంటంటే మీ లైఫ్‌ని బెటర్ చేసుకోగలరండి. ఈవెన్ కొన్ని నెగెటివ్ థింగ్స్ అనేవి యూనివర్స్ మీకు చెప్తున్నా సరే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, వాటిని మీకు సూట్ అయినట్టుగా మీరు ఎలా ప్రాపర్‌గా చేంజ్ చేసుకోవాలి అనేది ఆలోచించుకోవాలనే. సో, మీకైతే అర్థమవుతుందనే నేను అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ రోజ్ క్వార్ట్స్ ట్విన్ ఫ్లేమ్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ జీవితంలో మీరు తొందరలో ఏం ఎదుర్కొంటారు? అంటే అసలు ఎలాంటి సిట్యుయేషన్స్ క్రియేట్ అవుతాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? సో, చూద్దాం అసలు. సో, కార్డ్స్ అన్నీ మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను నేను. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, వచ్చే రోజుల్లో కొంచెం మీకు ఏంటంటే, భయం వేయడం కానీ, లేకపోతే
ఏదో ఒక విషయంలోనేంటంటే వర్రీ అవ్వడం కానీ, టెన్షన్ పడడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయండి. సో, అలాంటి సిట్యుయేషన్స్ మేబీ క్రియేట్ అవ్వచ్చు. ఒక సిట్యుయేషన్‌లో మీకు అవన్నీ జరుగుతాయి అనే దానికంటే కూడా మీ లైఫ్‌లో మిమ్మల్ని భయపెట్టే సిట్యుయేషన్స్ క్రియేట్ అవుతాయని నాకు అనిపిస్తుంది. మెయిన్ దేనికోసమో వర్రీ అవ్వడం కానీ, లేకపోతే అనవసరంగా అంటే టెన్షన్ పడుతుంటారనమాట. ఏమైపోతుందో, ఎలా అవుతుందో, లేకపోతే అసలు ఏం జరుగుతుందో ఈ సిట్యుయేషన్‌లో, ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలో, ఇలా అన్నెసెసరీ వర్రీస్ అని చెప్పొచ్చు. ఆర్ నెసెసరీ వర్రీస్ అయినా కూడా అవ్వచ్చండి. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. వర్రీ అవ్వాల్సిన పని లేదు. కూల్‌గా ఉండండి. ఎందుకంటే మీరు టెన్షన్ పడిపోయినంత మాత్రాన సిట్యుయేషన్స్ మారవు. అలా అని చెప్పి మీరు టెన్షన్ పడినా సరే మీకేంటంటే క్లారిటీ అనేది ఉండదండి. క్లియర్‌గా థింక్ చేయలేరు. ఎప్పుడైతే మీరు కూల్‌గా ఉంటారో మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని కామ్‌గా హ్యాండిల్ చేయగలరండి. ఆ ఫేజ్‌నేంటంటే పాస్ అవ్వగలుగుతారు. లేకపోతే ఏమవుతుందంటే ఈ టెన్షన్ వల్ల అనవసరంగా స్ట్రెస్సు, యాంగ్జైటీ అన్నీ వస్తాయి. సో, దానివల్ల ఏంటంటే మళ్ళీ ఫిజికల్‌గా కూడా సఫర్ అయ్యే పరిస్థితులు కొన్నిసార్లు ఏర్పడుతుంటాయండి. అంత రిస్క్ అయితే తీసుకోవద్దు. ఎలాంటి సిట్యుయేషన్ ఉన్నా సరే కూల్‌గానే హ్యాండిల్ చేయండి. అండ్ ఒక్కటి మాత్రం నేను చెప్తాను. మీరు సేఫ్‌గా ఉండడం ఆర్ ఉండకపోవడం అనేది మీ చాయిసేనండి. మీరు చేసుకున్న చాయిసెస్ మాత్రమే సిట్యుయేషన్స్‌నేంటంటే మీరు హ్యాండిల్ చేసేలా చేస్తాయి. సో, మీరేంటంటే కంఫర్ట్‌గా ఫీల్ అవుతారు. కొన్ని చెయ్యాలి అనుకున్నప్పుడు సరెండర్ అవ్వాలంతే. అండ్ డెఫినెట్‌గా గుడ్ ఫార్చ్యూన్ కార్డ్ కూడా వచ్చింది. తొందరలోనే మేబీ మీకేంటంటే మనీ రాబోతుంది. అది ఏ వేలో అయినా కూడా అవ్వచ్చండి. అంటే కొంతమందికేంటంటే ప్రమోషన్ రావడం కానీ, కొంతమందికేంటంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మనీ రావడం కానీ, కొంతమందికేంటంటే ప్రాపర్టీస్ అనేవి ఫ్యామిలీస్ నుంచి ఇన్‌హెరిట్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. అంటే మీరు ఊహించని విధంగా మనీ అనేది మీకు రాబోతుంది. అది కూడా నిజం. సో, హ్యాపీగా ఉండండి. అండ్ కొన్ని వర్కౌట్ కూడా అవ్వొచ్చండి. థింగ్స్ అనేవేంటంటే మీరు అనుకున్నట్టు కాకుండా బెటర్ వేలో వర్కౌట్ అవ్వచ్చు. ఈ 2 కార్డ్స్ చూసారా? సేమ్ గుడ్ ఫార్చ్యూన్ అనొచ్చింది. ఖచ్చితంగాను మీకేంటంటే తొందరలోనే ఏదో ఒక విషయంలో అయితే సక్సెస్ రాబోతుంది. అది లవ్ అవ్వచ్చు, లేకపోతే కెరియర్ అవ్వచ్చు, మనీ అవ్వచ్చు, ఏ యాస్పెక్ట్ అయినా కూడా అవ్వచ్చండి. డెఫినెట్‌గా మీరు సక్సెస్ అవ్వబోతున్నారు. అది పాజిటివ్‌గా తీసుకుంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి. ఈవెన్ మీకు ఇక్కడ టెన్షన్స్ ఉన్నా సరే నేను చెప్తున్నాను కదా! అది పాజిటివ్ వేలోనే ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. దాని అర్థం ఈ కార్డ్స్ ఎప్పుడైతే వచ్చాయో. సో, అనవసరంగా మీరు ఇబ్బంది పడొద్దండి. మీరు ఎక్కువ ఆలోచించొద్దు. ప్లస్ ఇక్కడేంటంటే మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ అనేవి క్రియేట్ అవుతూనే ఉంటాయి. అంటే అది మీకెలా అనిపిస్తుందంటే ఎందుకు ఇలాంటి సిట్యుయేషన్స్ క్రియేట్ అవుతున్నాయి? ప్రతిసారి ఒకటి తర్వాత ఒకటి ఎందుకిలా అవుతుంది? ఈ తలనొప్పి ఏంటి మనకి అని ఇలా మీకు అనిపిస్తుంటది. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే కొన్ని మీరు నేర్చుకోవాలండి. ఈ చైన్ అనే కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఇవి కార్మిక్ చైన్స్ అనమాట. సో, డెఫినెట్‌గా ఒకటి తర్వాత ఒక సిట్యుయేషన్ అనేది క్రియేట్ అవుతూనే ఉంటది. అవన్నీ ఏంటంటే మీరు క్లియర్ చేసుకోవాలండి. ఇది కర్మ అని నేను మరీ స్పెసిఫిక్‌గా చెప్పను కానీ డెఫినెట్‌గా కొన్ని సిట్యుయేషన్స్ అయితే క్రియేట్ అవుతాయి కమింగ్ డేస్‌లో. ఆ సిట్యుయేషన్స్ వల్ల ఏంటంటే మీరు అంటే భయపడుతుంటారు. లేకపోతే ఎలా మారుతుందో ఏంటో అని అనుకుంటారు. కానీ ఒక్కటి మాత్రం నిజమండి. లక్ అనేది మీ వైపే ఉంది. అలా అని చెప్పి కొంత రిస్క్ తీసుకోకపోతే మంచిది. సేఫ్‌గా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మనం చెప్పలేమండి. రిస్క్ తీసుకుంటే ఏమవుతుందో ఎవరికీ తెలీదు. బట్ కొన్ని సేఫ్‌గా ప్లాన్ చేసుకున్నప్పుడు అట్‌లీస్ట్ వర్రీ అనేది ఉండదండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఈవెన్ మీకేంటంటే ఒక లాంగ్ జర్నీ ఏదో కానీ మీ లైఫ్‌లో ఇప్పటి వరకు కంటిన్యూ చేసింది ఉన్నట్టయితే మీ లైఫ్‌లో అది ఫిజికల్‌గా అయినా అవ్వచ్చు, లేకపోతే మెంటల్‌గా అయినా అవ్వచ్చు. అంటే ఒక రిలేషన్‌షిప్‌లో చాలా దూరం ట్రావెల్ అయ్యి ఉంటారు. లేకపోతే ఎక్కడికో చాలా దూరం ట్రావెల్ చేస్తూనే ఉండుంటారు. మీలో చాలామంది ఏంటంటేనండి వర్క్ చేస్తున్న వాళ్ళు ఎప్పుడూ కూడా చాలా లాంగ్ ట్రావెల్ చేస్తుంటారు. లేకపోతే మొత్తానికేంటంటే మీరు ఎక్కువ తిరిగే టైపు అయితే లేకపోతే మీరేంటంటే మీ లైఫ్‌లో ఏవో కొన్ని ఎక్కువ కాలం నుంచి ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఒక ఎండ్‌కి రావచ్చండి. సో, ఇలాంటివి ఎలా ఎండ్‌కొస్తాయంటే ఒక పాజిటివ్ వేలోనే ఎండ్‌కి వస్తాయి. అట్‌లీస్ట్ ఒక పాజిటివ్ వేలో కాకపోయినా సరే మీకు చాలా విషయాల్లో ఏంటంటే అర్థమయ్యేలా చేస్తాయంట. మీరు చాలా నేర్చుకున్నట్టు చేస్తాయంట. మీ లైఫ్‌లో మీరేంటంటే ఒక బెస్ట్ వెర్షన్‌లో చేంజ్ అవ్వడానికే ఈ సిట్యుయేషన్స్ అన్నీ ఇలా కంటిన్యూ అయ్యాయని కూడా మీరు అనుకోవచ్చండి. ఈ ఎండ్ అనేది ఎయిదర్ పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా అవ్వచ్చు. బట్ స్టిల్ ఎండ్ అనేదేంటంటే, మీకొక రియలైజేషన్ తీసుకొస్తుందండి. మీలోనేంటంటే, ఆ అవేకెనింగ్ అనేది జరుగుతుందని నాకైతే అనిపిస్తుంది. సో, ఇప్పటి వరకు మీ లైఫ్‌లో మీరు ఎక్కువ టైం దేని మీదైనా ఇన్వెస్ట్ చేసినట్టయితే, అది వేస్ట్ అయిపోయింది అని వర్రీ అవ్వొద్దండి. నేను చెప్తుంది మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను నేనైతే. ఈవెన్ ఈ కార్డొచ్చిందంటే, రీకన్సిలియేషన్ కూడా జరుగుతుంది. అంటే,
మీ వ్యక్తితోనే ఏంటంటే మీరు కలవడానికి అవకాశం ఉంది. ఎవరైనా సరే రీయూనియన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా జరుగుతుందండి. వ్యక్తులు ఏంటంటే తిరిగి రావడం కానీ, వాళ్ళతో మాట్లాడడం కానీ, అంటే ఇద్దరు కలవడానికి కానీ అవకాశం అయితే ఉంది. అది ఎలా జరుగుతుందనేది నాకైతే తెలీదు. ఖచ్చితంగా రీకన్సిలియేషన్ అయితే జరుగుతుంది. అండ్ ఈ రీకన్సిలియేషన్ అనేది ఏంటంటే ఎవరితో ఎవరికైనా జరగొచ్చండి. ఒక పర్టిక్యులర్‌గా లవ్ రిలేషన్‌షిప్ అనే చెప్పడానికి లేదు. ఈవెన్ ఫ్రెండ్స్ కూడా కలవచ్చు. ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ పార్ట్ అయిపోయిన వాళ్ళేంటంటే కలవచ్చు. మొత్తానికి ఇలా ఏంటంటే మీరు అది కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఎవరితో ఎవరికైనా అవ్వచ్చండి. వైఫ్ అండ్ హస్బెండ్ కలవచ్చు. అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తానండి అదైతే మాత్రం. ఈవెన్ ఇక్కడ చూస్తున్నట్టయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్‌లో ఎవరో ఒక వ్యక్తి ఏంటంటే మీకు ఎగెయిన్స్ట్‌గా వర్క్ చేస్తున్నారు. ఇదేంటంటే ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళకి కూడా వచ్చింది. మీకు కూడా వచ్చింది. సో జాగ్రత్త పడితే మంచిదండి. ఎందుకో కానీ మీ వెనక మీకు ఎగెయిన్స్ట్‌గా వర్క్ చేస్తున్నారు. సో జాగ్రత్తగా ఉండాలి. మీ విషయాలు కానీ, మీ సీక్రెట్స్ కానీ ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దు. ఫినాన్సెస్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఎవరికి అంటే నమ్మేసి అంత ఈజీగా వాళ్ళ చేతుల్లో డబ్బులు పెట్టేయడం లాంటివి చేయొద్దు. ఏదైనా సరే ఒకటి మాత్రం నేను చెప్పగలనండి. బీట్రే చేయడానికి మాత్రం బయట వాళ్ళ అవసరం లేదండి. ఇంట్లో వాళ్ళే చాలు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే నా ఎక్స్‌పీరియన్స్‌లో నా దగ్గరికి వచ్చిన వాళ్ళలో చాలా మందికి చూసానండి. చాలా సఫర్ అవుతుంటారు. ఇంట్లో వ్యక్తులే మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. సో నేను అందుకే మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మీ విషయాలు కానీ, మీరు ఏవైనా కొన్ని చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే అందరితోని సంప్రదించకుండా ఉంటేనే మంచిదండి. మెయిన్ వ్యక్తుల క్యారెక్టర్స్ ఎలాంటివో, వ్యక్తులు ఎలాంటి వాళ్ళు, ఎలాంటి పనులు చేస్తారో తెలిసినప్పుడు మాత్రం ఇంట్లో వాళ్ళైనా, బయట వాళ్ళైనా సరే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి కార్డ్ ఒకటి వచ్చిందంటే అర్థం ఏంటంటే మీతో ఉన్న వాళ్ళే ఇలాంటి పనులు చేస్తుంటారు. బయట వాళ్ళకంటే. ఇక్కడ నేను బయట వాళ్ళని అందుకే చెప్పట్లేదు. చాలా వరకు మీకు బాగా తెలిసిన వాళ్ళు అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీకు బాగా క్లోజ్‌గా ఉన్న ఫ్రెండ్స్ కానీ, బిజినెస్ పార్ట్నర్స్ కానీ వాళ్ళే ఇలాంటి పనులు చేయొచ్చండి. సో జాగ్రత్తగా ఉంటే మంచిది. మీరు ఏమీ ఇబ్బందుల్లో పడకుండా మీ లైఫ్‌ని రిస్క్‌లో పెట్టుకోకుండా మీరు చూసుకోండి. ఎందుకంటే కొంతమంది ఏంటంటేనండి వాళ్ళ బెనిఫిట్ కోసం మిమ్మల్ని యూజ్ చేసుకుంటుంటారు. వాళ్ళ లైఫ్ బెటర్ అవ్వాలి. వాళ్ళేంటంటే ఫినాన్షియల్‌గా కొంత గెయిన్ అవ్వాలి అని చెప్పి మిమ్మల్ని డేంజర్ జోన్‌లో పెడుతుంటారు. అలాంటి వ్యక్తులనైతే అసలే నమ్మొద్దు. అదేంటంటే మీకు తెలియకపోవచ్చండి. బట్ ప్రతి వ్యక్తిని మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మీ హార్టే మీకు చెప్తుంటది. సో అలా కూడా జాగ్రత్త పడితే బావుంటుంది. అండ్ మీ విష్ ఒకటి గ్రాంట్ అవుతుందంటండి. అది ఏ విష్ అయినా కూడా అవ్వచ్చు. మీలో చాలామందికి అబ్రాడ్ వెళ్ళాలని ఉంటుంది. లేకపోతే కెరియర్‌లో సక్సెస్ అవ్వాలని ఉంటుంది. లేకపోతే హౌస్ ప్లాన్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ అనుకుంటారు. ఇలా ఏదైనా కూడా అవ్వచ్చండి. బట్ మీ విష్ అయితే ఒకటి ఏదైనా ఒక విష్ అయితే గ్రాంట్ అవుతుంది. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఈ కార్డ్ ఇంతకు ముందు కూడా చాలా సార్లు వచ్చింది. డెఫినెట్‌గా ఒక విష్ అయితే మాత్రం గ్రాంట్ అవుతుంది. సో పాజిటివ్‌గా ఉండండి. మీ లైఫ్ మీద హోప్స్ అయితే పెట్టుకోండి. అనవసరమైన వాటికి వర్రీ అయ్యి లేకపోతే మీ లైఫ్‌ని మీరేంటంటే ఒక రిస్క్‌లో అయితే పెట్టుకోవద్దండి. మెయిన్ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో నేనైతే మీకు ఒకటే చెప్తానండి. మీరు ఇప్పటివరకు ఎవరైనా వ్యక్తులతో ఆర్గ్యుమెంట్ చేసి, ఫైట్ చేసి లేకపోతే మీ లైఫ్‌లో అంటే కొంత ఇబ్బందులు పడి వ్యక్తులతోనేంటంటే మీకు డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే ఇంకా అవన్నీ కూడా ఎండ్ చేయాల్సిన అవసరం ఉందండి. చాలా వరకు ఏంటంటే మీరు ఎవరిని ట్రస్ట్ చేయాల్సిన అవసరం లేదు కానీ వ్యక్తులతో పీస్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. అండ్ ఫినాన్షియల్‌గా కూడా మీరు ఏమైనా ఫ్యూచర్ ప్లాన్స్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే రిలేషన్‌షిప్ పరంగా కూడా ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చండి. మీరు ఇప్పటికే చాలా సార్లు అంటే మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవాలి ఒక యాస్పెక్ట్‌లో అది ఏ యాస్పెక్ట్ అయినా కూడా అవ్వచ్చు. అనుకోని చాలా ట్రై చేశారు. ఎగ్జాస్ట్ అయిపోయారు అండ్ గివ్ అప్ చేసేసారు. బట్ మీరు ఎంత గివ్ అప్ చేసినా సరే ఈ సిట్యుయేషన్ అయితే ఎండ్ అవ్వలేదండి. మీరు పీస్ చేసుకునే వరకు కూడా ఈ సిట్యుయేషన్ ఎండ్ అవ్వదు. యూనివర్స్ ఏం చెప్తుందంటే మిమ్మల్ని చాయిసెస్ చేసుకోమని చెప్తుంది. అయితే సాక్రిఫైసెస్ చేసుకోవాలి. లేకపోతే మీ కంఫర్ట్ మీరు చూసుకోవాలి. సో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు సాక్రిఫైస్ చేసినా దానికి అవుట్‌కమ్ అనేది ఒకలా ఉంటుంది. మీరు సెల్ఫిష్‌గా ఉండి కొన్ని డెసిషన్స్ తీసుకున్నా దానికి అవుట్‌కమ్ అనేది ఒకలా ఉంటుంది. సాక్రిఫైసెస్ అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రతి మనిషికి ఒక సిట్యుయేషన్‌లో 2 చాయిసెస్ ఉంటాయండి. ఒకటి ఈజియెస్ట్, ఒకటి హార్డెస్ట్. సో ఎవరైతే ఈజియెస్ట్ చాయిస్ చేసుకుంటారో వాళ్ళు తర్వాతైనా ఇబ్బంది పడతారండి. ఎందుకంటే ఆ టెంపరరీ ఎమోషన్స్‌కి వాళ్ళు చాయిస్ చేసుకుంటున్నారు. బట్ ఎవరైతే హార్డెస్ట్ చాయిస్ చేసుకుంటున్నారో దాని అర్థం ఏంటంటే వాళ్ళు లాంగ్ రన్ కూడా ఆలోచించారని అర్థం అండి. సో నేనైతే ఇక్కడ మీకు ఒకటే చెప్తాను. ఇప్పుడు మీ లైఫ్‌లోనేంటంటే మీరు కొన్ని డెసిషన్స్ తీసుకునే టైం అంటే ఇది. యూనివర్స్ ఏం చెప్తుందంటే ఎవరినో ఇందులోకి ఇన్వాల్వ్ చేసి ఎవరి ఐడియాస్ లేకపోతే
ఎవరో మీకేదో చెప్తే దాన్ని మీరు పట్టుకొని అయితే ఎలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు. ఇండివిజువల్‌గా మీకేమనిపిస్తుంది, మీరేం చేస్తే బావుంటుంది అనేది ఆలోచించుకొని దానికోసం మీరు స్టాండ్ తీసుకోవాలండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంతకు ముందు కూడా చెప్పాను. మీరొక్కలే ఫైట్ చేస్తున్నా, మీకు ఆపోజిట్‌లో 100 పర్సన్స్ ఉన్నా సరే, వాళ్ళు మీకు ఎంత బాగా తెలిసిన వాళ్ళైనా, లేకపోతే మీకు ఎంత బాగా కనెక్ట్ అయిన వాళ్ళైనా సరే, స్టిల్ మీరు ఏదైతే బిలీవ్ చేస్తారో దానికే స్టాండ్ తీసుకోవాలండి. బట్ 100% అటు ఉన్నారు కదా అనుకోని మీరు కూడా అటే షిఫ్ట్ అయిపోతే, వాళ్ళు రాంగ్ అయితే డెఫినెట్‌గా మీరు కూడా దానికి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మెయిన్ వ్యక్తులతో డిఫరెన్సెస్ ఉన్న వాళ్ళు ఏంటంటే, కొంచెం ఆ డిఫరెన్సెస్ సార్ట్ అవుట్ చేసుకోవడానికి చూడండి. అలా అని చెప్పి వాళ్ళని ట్రస్ట్ చేయమని నేను చెప్పను, కానీ అట్‌లీస్ట్ ఈ రోజు నుంచి అయినా సరే పీస్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే సిట్యుయేషన్స్ అనేవి బెటర్ అవుతాయండి, అంతే. సో, ఇంక మీ ఇష్టమే. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్3, ఎవరైతే ఈ 4 లీఫ్ క్లోవర్ చామ్ పిక్ చేసుకున్నారో సో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు మీ జీవితంలో మీరు తొందరలోనే ఏం ఎదుర్కొంటారు, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, అసలు ఎలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఖచ్చితంగా మీ లైఫ్‌లో మీరు ఒక సిచ్యువేషన్ అయితే ఎదుర్కొంటారండి తొందరలోనే. ఆ సిచ్యువేషన్ ఏంటంటే టెంపరరీ సిచ్యువేషనే. అయినా సరే మీకేంటంటే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే మీకు అనిపిస్తుంటది, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు క్రియేట్ అవుతున్నాయి, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి, అంటే మిమ్మల్ని ఒక కన్‌ఫ్యూజన్‌లో పెట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఈ సిచ్యువేషన్ అయితే పర్మనెంట్ కాదండి. వర్రీ అవ్వద్దు. అంటే ఇది ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా అవ్వచ్చు. అంటే కొత్తగా లైఫ్‌లోకి ఒక వ్యక్తి రావడం లాంటివి అవ్వచ్చు. లేకపోతే వర్క్ చేస్తున్న దగ్గర ఏవో కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవ్వడం కానీ, లేకపోతే ఫినాన్షియల్‌గా కొంత ఇబ్బంది రావచ్చు. లేకపోతే ఏదైనా కెరియర్ గోల్స్ దగ్గర కొంత ఛాలెంజెస్ అనేవి ఉండొచ్చు. ఇలా ఏంటంటే కొన్ని సిట్యుయేషన్స్ అయితే క్రియేట్ అవ్వచ్చండి. కాకపోతే అవన్నీ టెంపరరీయే. అవి పర్మనెంట్ కాదు. కొంతకాలం ఉంటాయి. బట్ మీకేంటంటే భయం వేస్తుంటది. ఏమో ఇది పర్మనెంట్ ఏమో, లేకపోతే ఇలానే లైఫ్ ఉంటుందేమో, లేకపోతే ఇలానే ముందుకు వెళ్ళాలేమో అని మీరైతే అలాంటి భయాలేం పెట్టుకోవద్దండి. ఎందుకంటే యూనివర్స్ కావాలనే ఇలాంటి టెంపరరీ సిట్యుయేషన్స్ క్రియేట్ చేస్తుంటదండి. దానివల్ల కూడా కొన్ని లెసన్స్ నేర్చుకుంటారు. లేకపోతే కొన్ని ఎథిక్స్ అనేవి తెలుస్తాయి అని చెప్పి. సో, వర్రీ అవ్వద్దు. మీరు వర్రీ అవ్వకుండా కూల్‌గా హ్యాండిల్ చేసినంత వరకు ఇదైతే ఏం కాదండి. కాకపోతే ఈ సిట్యుయేషన్‌లో ఏంటంటే మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అంత ఈజీగా ఎవరికీ సరెండర్ అవ్వొద్దండి. అంత ఈజీగా ఎవరిని ట్రస్ట్ చేయొద్దు. మెయిన్ ఏంటంటే మీరు మీకోసం ఫైట్ చేసుకోవాలి. మీరేంటంటే మీకోసం స్టాండ్ తీసుకోవాలి. అలా అని చెప్పి మీరు ఒకటి రాంగ్ చేశారు అంటే, నిజంగా మీరు రాంగ్ చేస్తే దాన్ని మీరు రెక్టిఫై చేసుకోవాలండి ఆ మిస్టేక్‌ని. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే కరెక్ట్ చేసుకుంటారో ఆటోమేటిక్‌గా ఆ సిట్యుయేషన్ అనేది ఎండ్ అవుతుంది. కాకపోతే మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకునే ప్రాసెస్‌లో కూడా మీరేంటంటే కొంత డిఫెండ్ చేసుకుంటూ ఒక మెచ్యూర్డ్ వేలో హ్యాండిల్ చేస్తే బావుంటుందండి. ఈ సిట్యుయేషన్ అయితే మాత్రం పర్మనెంట్ కాదు. అస్సలు వర్రీ అవ్వద్దు. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలరు. అది కూడా నమ్మండి. యూనివర్స్ ఏంటంటే మీరు స్ట్రాంగ్ అవ్వడం కోసమే ఇలాంటి సిట్యుయేషన్ క్రియేట్ చేస్తుంది. సో, వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదండి. అండ్ డెఫినిట్‌గా తొందరలోనే మీరేంటంటే మీ కర్మాని ఫేస్ చేయబోతున్నారు. ఇంతకు ముందు కూడా ఇలాంటి కార్డ్ ఒకటి వచ్చింది. ఏ కార్డ్ సెట్‌లో వచ్చిందో నాకు తెలీదు కానీ ఇలాంటి కార్డ్ ఒకటైతే వచ్చింది. సో, ఖచ్చితంగా మీరు కూడా ఏంటంటే ఇప్పటివరకు మీరేం చేశారో దాని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. అది గుడ్ అయితే గుడ్, బ్యాడ్ అయితే బ్యాడ్. ఇదేంటంటే నేను పర్టిక్యులర్‌గా గుడ్, బ్యాడ్ అని చెప్పను. ఎందుకంటే ఇక్కడ కర్మ అనొచ్చింది. అంటే మీరు ఇప్పటివరకు ఏం చేశారో అది మీకు తిరిగి వస్తుంది అని అయితే కార్డ్స్ చెప్తున్నాయి. సో, మీరు గుడ్ చేస్తే గుడ్డే తిరిగొస్తుంది. బ్యాడ్ చేస్తే బ్యాడే తిరిగొస్తుంది. సో, దానికి ఎవరేం చేయలేరండి. మీ కర్మని మీరు ఫేస్ చేయాలంతే. అండ్ ఇంకొకటేంటంటే తొందరలోనే మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ వల్ల మీకు పీస్ దొరుకుతుందంటండి. మీరెందుకో కానీ మీ లైఫ్‌లో ఆ హార్మోనీని ఫీల్ అవుతారంట. ఫస్ట్ టైం మీకేంటంటే మీ లైఫ్ ఎందుకో కానీ ప్రశాంతంగా ఉంది. ఏమో కొన్ని పరిస్థితులనేవి మనం అనుకున్నట్టుగా చేంజ్ అవుతున్నాయి అనే ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. ఏదైనా సరే నేను ఇక్కడైతే ఒకటి చెప్పగలనండి. మీరేంటంటే చాలా వరకు గుడ్ కర్మని బేర్ చేయొచ్చు. బట్ ఎవరైనా సరే బ్యాడ్ థింగ్స్ చేస్తే మాత్రం బ్యాడ్ కర్మని కూడా ఫేస్ చేస్తారు. అలానే మీరేంటంటే ఎవరి విషయంలో అయినా బ్యాడ్ చేసుంటే మాత్రం దాన్ని క్లియర్ చేసుకోవడానికే చూడండి. మీ మిస్టేక్స్‌ని మాత్రం మీరు రెక్టిఫై చేసుకోవాలండి అట్ ఎనీ కాస్ట్. ఇదేంటంటే మీకెవరు చెప్పరు. మీకు తెలియాలి. మీరేం చేశారో మీకు తెలుసు కదా! ఎదుటి వ్యక్తుల గురించొద్దు. మీ వరకు మీరు ఆలోచించుకొని మీరు తప్పు చేస్తే తప్పుని కరెక్ట్ చేసుకోండి. ఒక వ్యక్తి విషయంలో అయినా, ఒక డబ్బుల విషయంలో అయినా, ఇంకెక్కడైనా సరే.
చిన్నదైనా, పెద్దదైనా కరెక్ట్ చేసుకోవడానికే చూడండి. కర్మ అనేది వస్తుంది. అండ్ ఇంకొకటేంటంటే, మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అనేవి బెటర్ అవ్వట్లేదు. మీ లైఫ్‌లో ఎందుకో కానీ ఇంకా సిట్యుయేషన్స్ అనేవి స్టక్ అయిపోయాయి అని మీకు అనిపించినట్టయితే వర్రీ అవ్వద్దండి. మూవ్‌మెంట్ అయితే ఉంది. స్లోగా అయినా సరే వర్కౌట్ అవుతున్నాయి థింగ్స్. మీరు వెళ్తున్నారు ముందుకే. థింగ్స్ బెటర్ అవుతాయి. కాకపోతే మీరేంటంటే ట్రస్ట్ చేయాలండి. మీరు ఎప్పుడైతే ట్రస్ట్ చేస్తారో, మీరు ఎప్పుడైతే కాన్ఫిడెంట్‌గా ఇవి వర్కౌట్ అవుతాయి అని బిలీవ్ చేస్తారో వర్కౌట్ అవుతాయి అంతే. నేనైతే మీకు ఒకటే చెప్తానండి. మీ లైఫ్ మీ చేతుల్లో ఉంది. మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవాలి అనుకుంటే, మీ ఆలోచనలు అనేవి మార్చుకోవాలి. అది కూడా ఒక పాజిటివ్ వేలో. ఖచ్చితంగా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతున్నాయి మీ లైఫ్‌లోని. దేనికోసం వర్రీ అవ్వద్దు. అండ్ ట్రబుల్స్, ఆబ్స్టకిల్స్ ఏవున్నా సరే ఖచ్చితంగా అవి మీరు ఓవర్‌కమ్ చేస్తారంట. సక్సెస్ అనేది మీ వైపే ఉందండి. మెచ్యూర్డ్‌గా ఆలోచించండి. మెచ్యూర్డ్‌గా సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయండి. మీరు కోరుకున్న జీవితం ఏంటంటే మీకు దొరుకుతుంది. ఈవెన్ ఈ కార్డ్ కూడా చూస్తున్నట్టయితే స్పిరిచ్యువల్ లవ్. డెఫినెట్‌గా మీరేంటంటే స్పిరిచ్యువల్‌గా అవేకెన్ అవుతారండి. యూనివర్స్‌తో కనెక్ట్ అవ్వడం కానీ, లేకపోతే మీ ఏంజెల్స్, యాన్సెస్టర్స్, డివైన్ మాస్టర్స్, స్పిరిట్ గైడ్స్ ఎవరితో అయినా సరే మీరు కనెక్ట్ అవ్వచ్చండి. వాళ్ళ లవ్ అయితే మీకు షవర్ చేస్తూనే ఉంటారు. అంటే ఎప్పుడు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ, మిమ్మల్ని గైడ్ చేస్తూనే ఉంటారు. సో, ఖచ్చితంగాను మీరు ఆ స్పిరిచ్యువల్‌గా కూడా కొంత అవేకెన్ అవుతారు. లైక్ ఏంటంటే మీకు ఏంజెల్స్ కానీ, లేకపోతే స్పిరిట్ టీమ్ కానీ మిమ్మల్ని గైడ్ చేస్తున్నట్టుగా మీకు అర్థమవుతుంటదండి. వాళ్ళేంటంటే మీతో డీప్‌గా కనెక్ట్ అవుతారు ఈ టైంలో. కాబట్టి ఆ లవ్‌నయితే మీరు ఫీల్ అవ్వగలరు. అండ్ ఆ లవ్ అనేది మీకుండడం వల్ల మీరు చాలా హ్యాపీగా అయితే ఉంటారండి. పీస్‌ని అందుకే ఫీల్ అవ్వడానికి అవకాశం ఉంది. మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ అయితే అలైన్‌మెంట్‌లోకి రాబోతున్నాయి. సో, కొన్ని టెన్షన్స్ ఉన్నా సరే స్టిల్ పీస్ అయితే మాత్రం ఉంటుంది. ప్లస్ కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే బ్యాలెన్స్డ్‌గా ముందుకు వెళ్తాయి. సో, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఉండండి. కూల్‌గా థింక్ చేయండి ప్రతీదీ కూడా. అండ్ మీ లైఫ్‌లో ఒక సిట్యుయేషన్ అనేది ఒక ఎండ్‌కి రాబోతుందండి. ఆ సిట్యుయేషన్ అనేది ఏదైనా కూడా అవ్వచ్చు. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఆర్ ఒక వ్యక్తి అయినా సరే మీ లైఫ్‌లో నుంచి బయటకు వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ వ్యక్తి ఎవరైనా కూడా అవ్వచ్చండి. ఒక పర్టిక్యులర్ రిలేషన్‌షిప్ అని అయితే నేను చెప్పను. ఎందుకంటే ఇక్కడ కార్డ్ ఏంటంటే ఎవరో ఒకళ్ళు మీ లైఫ్ నుంచి బయటకు వెళ్ళిపోతారు అని చెప్తుంది. వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు. ఒక సిట్యుయేషన్ ఎండ్‌కి వస్తుంది. మేబీ దానివల్ల కూడా మీరు పీస్‌ని ఫీల్ అవ్వచ్చు. ఏదైనా జరగొచ్చండి ఇక్కడైతే మాత్రం. సో, అన్నిటికి ప్రిపేర్డ్‌గా ఉండండి. మెంటల్‌గా బ్యాలెన్స్డ్‌గా ఉండడానికే ట్రై చేయండి. ఎందుకంటే నాకు తెలుసు ప్రతి మనిషి ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో డిఫరెంట్ ఎమోషన్స్ ఫీల్ అవుతుంటారు. బట్ ఎవరైతే బ్యాలెన్స్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే వాళ్ళ లైఫ్‌లోనేంటంటే హ్యాపీనెస్‌ని చూడగలుగుతారండి. నేనైతే మీకు ఇక్కడ ఒకటే చెప్తున్నాను. అదేంటంటే లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ చూస్తున్నా సరే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. అవన్నీ కూడా ఏంటంటే మీకు ఏదో ఒకటి నేర్పించడానికే వచ్చాయి. సో, నేర్పిస్తాయి. అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా ఏంటంటే మీ గ్రోత్‌ని చూసుకోగలుగుతారండి వాటి నుంచి. సో, ఇంకా చూద్దాం అసలు మరి ఇలాంటి సిట్యుయేషన్స్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. కొన్ని సిట్యుయేషన్స్‌కి ఏంటంటే మీరు బాగా అటాచ్ అయిపోయారండి. వాటిని విడిచిపెట్టడం అంటే మీకు కష్టమే కానీ తప్పదు. మీరేంటంటే ఇంకా అవి విడిచిపెట్టాలి అండ్ మీ లైఫ్‌ని ఏంటంటే మీరు వేరే డైరెక్షన్‌లో ముందుకు తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉందండి. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే కొన్ని మీరు ఫోర్స్ చేయలేరండి. మీ చేతిలో లేనివి మెయిన్ మీరు ఫోర్స్ చేయలేరు. బట్ మీకు అవకాశం ఉన్నంత వరకు అయితే హోల్డ్ చేయడానికే ట్రై చేయండి. అవకాశం లేకపోతే ఇంక మీరు కూడా చేసేదేం లేదు. అండ్ డెఫినిట్‌గా కొన్ని విషయాల్లోనేంటంటే మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకి రావాలండి. నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఆలోచించాలి. లేకపోతే సిట్యుయేషన్స్‌ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి? ఎలా ముందుకు తీసుకువెళ్తే మీరు హ్యాపీగా ఉంటారు? మీ లైఫ్‌ని బ్యాలెన్స్ చేయగలరు అనేది కూడా మీరు ఆలోచించుకొని మీ వైపు నుంచి మీరు అన్ని ప్రయత్నాలు చేయాలండి. అప్పుడే ఇక్కడ ఏమవుతుందంటే మీరు అనుకున్నట్టుగా థింగ్స్ వర్కౌట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. కానీ ఒక్కటి మాత్రం నిజమండి. మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు వచ్చి మీరు ఎప్పుడైతే మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్‌ని మీరు న్యాచురల్‌గా యాక్సెప్ట్ చేస్తారో అండ్ దాని ప్రకారం నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పి ప్రాక్టికల్‌గా థింక్ చేసి మీరేంటంటే ఒక మెచ్యూర్డ్ వేలో సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేస్తారో ఖచ్చితంగా మీరు కోరుకున్న దానికంటే కూడా మీకు యూనివర్స్ ఎక్కువే ఇస్తుందండి. మేబీ మీరేంటంటే ఒక 10% మీ లైఫ్‌లో ఇలా కొన్ని అయితే చాలు అనుకున్నా సరే యూనివర్స్ ఏంటంటే మీకు 90% ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరేంటంటే ఎప్పుడైతే కొన్ని విషయాల్లోని అంటే ఎలా అయితే అవి కరెక్ట్‌గా ముందుకు వెళ్ళాలో అలానే మీరేంటంటే వాటికి సపోర్ట్ చేయడమో, లేకపోతే వాటిని ఫాలో అవ్వడమో చేస్తే ఖచ్చితంగా మీరు మీ లైఫ్‌లో చాలా హ్యాపీగా ఉంటారండి. మీ విషెస్ అయితే యూనివర్స్ ఫుల్‌ఫిల్ చేస్తూనే ఉంటది. అది మాత్రం నిజం. యూనివర్స్‌కైతే మాత్రం మీరంటే ఫెయిత్ ఉందండి. సో, దాన్ని లాస్ట్ వరకు కాపాడుకోవడానికే ట్రై చేయండి. ఈ బ్యాడ్ కర్మ అనేది కూడా గుడ్ కర్మ కింద ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి.
సో చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్లియర్‌గా మీ సిట్యుయేషన్స్ కోసం మీకు తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.